హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాపీగా జాలీగా. సో అందరికీ ఫస్ట్లీ హ్యాపీ హోలీ. సో ఇప్పటి నుంచి మీ లైఫ్ మొత్తం ఇలాగే మన హోలీ పండుగలాగే కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలుసు ఈరోజు మార్నింగ్ అంతా చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని కలర్స్ చల్లుకొని ఒక్క రేంజ్లో ఎంజాయ్ చేస్తుంటారు. సో కొంచెం రిలాక్సేషన్ కోసం మనం కూడా మాట్లాడేసుకుందాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసేయండి, హ్యాపీగా మాట్లాడేద్దాం. సో ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. అర్థమైంది నాకు. ఈరోజు ఏంటంటే హోలీ కదా, హోలీ టైంలో మనకి మామూలుగా ఏంటంటే ప్రతి పండక్కి దేవుణ్ణి పూజించుకొని చాలా పద్ధతిగా రెడీ అయ్యి ఈ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ ఉంటుందన్నమాట. బట్ హోలీకి ఎలా ఉండదు. ఏముంటుందంటే ప్రశాంతంగా మనకు నచ్చిన డ్రెస్ మనం వేసుకొని బయటికి వెళ్ళి చేతి నిండా కలర్స్ పట్టుకొని వేస్తుంటే వచ్చే కిక్కే వేరు. సో ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగలే. హాయ్ మధు. సౌండ్ తగ్గించు, టీవీ సౌండ్ తగ్గించే ఫస్ట్. యా టీవీ సౌండ్. ఓకే మధు, సో హోలీ సెలబ్రేట్ చేసుకున్నావా మంచిగా? బాగుందా? సరే కానీ ఈరోజు ఎలాగో హోలీగా, అసలు ఫస్ట్లీ నువ్వు హోలీ విషయం చెప్పలేదు అందరికి, నాకు కూడా చెప్పావా? సారీ, ఎగిరిపోయినట్టుంది. నా ఉత్సాహంలో ఎగిరిపోయింది అది. నా హోలీ కాస్ట్యూమ్ బాగుందా? నా హోలీ కాస్ట్యూమ్ బాగుందా? అవునా? ఓకే ఓకే. ఎలా ఉంది హోలీ కాస్ట్యూమ్? బాగుందా నాది? కలర్ కలర్ఫుల్ గా. ఎందుకు? సరే కానీ ఈరోజు ఒక మన హోలీ రిలేటెడ్ కాన్సెప్ట్లో మనం మాట్లాడుకుందాం. నీ లైఫ్లో 3 కలర్స్ ముగ్గురికి డెడికేట్ చేయాలి. ఏంటంటే రెడ్, బ్లాక్, వైట్. ఈ 3 కలర్స్ కాకుండా నీ ఫేవరెట్ కలర్ ఏంటి చెప్పు ఒకసారి. బ్లూ. ఓకే సరే. ఫస్ట్ రెడ్, బ్లాక్, వైట్, ఈ 3 కలర్స్ ఒక్కరికి ఒక కలర్ డెడికేట్ చేయాలి. ఎవరికి డెడికేట్ చేస్తావు చెప్పు. నాకు కూడా ఇచ్చుకోవచ్చు, పర్లేదు. రెడ్ మీ చెల్లికి. ఓకే ఓకే ఓకే. ఆ బ్లూ కలర్ ఎవరికి? నీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా? నీకు ఇప్పుడు నాకు ఇంకా ఇస్తావేమో అనుకున్నాను. అవునా? సో ఎప్పుడైనా సరే అంటే మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఫ్రెండ్స్తోనో లేదంటే మన క్లోజ్ టు హార్ట్గా, మన హార్ట్ క్లోజ్ అయిన వాళ్ళతో కానీ మనం టైం స్పెండ్ చేసేటప్పుడు ఒక నచ్చని రోజు ఉంటుంది అన్నమాట. అస్సలు ఆ రోజు మన లైఫ్లోకి రాకుండా ఉంటే బాగుండేది, ఒక బ్యాడ్ మెమరీలా ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ మనకు తెలిసి ఈరోజు హోలీ కాబట్టి ఆ హోలీలో మనకు బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. బ్లాక్ని ఏంటంటే ఈ నెగిటివ్లోకి పంపిద్దాం జస్ట్ ఈరోజు సరదాగా. సో అలాంటిది ఏదైనా ఉందా నీ లైఫ్లో? రీసెంట్ గానే. ఓకే ఓకే ఓకే. అది నాకు అసలు నచ్చలేదు. ఎందుకు చేశాను అప్పటి వరకు నా లైఫ్ వేరు. అప్పుడు నేను చేసిన పని వల్ల కొంచెం మా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడతాం. అది నాకు నచ్చలే, కానీ తీసుకోలేను కదా ఇంకా నేను. అయిపోయింది అంటే అది వెనక్కి వస్తే బాగుండు అని ఒక ఫీలింగ్ ఉంది. ఓహో అవునా? ఓకే. మరి ఈ రోజు కాదు అది చేసింది, నాలో ఉన్న ఒక దయ్యం అంతే. ఇట్స్ ఓకే. అంటే అది రాదు కదా వెనక్కి. లైఫ్లో అన్ని మంచి రోజులు ఉంటే కొన్ని ఇలాంటివి కూడా ఉంటాయి. ఇట్స్ ఓకే. పక్కన పెట్టేస్తే ఈ రోజు హోలీ కాబట్టి నా కోసం ఒక పాట పాడు త్వరగా. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఇగో నీ కోసం నువ్వు మాట్లాడక ముందే నేను నీ కోసం పాట పాడాను, రంగులే పాట. మరి నా కోసం పాడవా? అదే నువ్వు ఎంత బాగా పాడావు. అవునా?
ఓ థ్యాంక్ యూ నువ్వైతే పాడు ఇప్పుడు కమాన్. హోలీ 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 ఏ కొట్టు 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 రంగు తీసి కొట్టు రంగులో నెలకు ఉందిరా కొట్టు 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 దోలు దెబ్బ కొట్టు రంగులో నెలకు ఉందిరా అంతే. ఓ సూపర్. ఎనీవేస్ హోలీ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో మన మధ్య ఉన్న ఆ దేవుడు కలిపిన ఆ బంధం ఏదైతే ఉందో అది కూడా అంతే కలర్ఫుల్గా లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు ఇలానే స్వీట్గా మాట్లాడుతూ ఉండాలి. మధు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు. బాయ్ బాయ్.